హాయ్ సార్, నమస్తే అండి. విఆర్ అమరావతి ప్రాపర్టీస్ అండి. మీరు చూస్తున్న వీడియో మన పామర్లో 40 ఎకరాలు సిఆర్డి వెంచర్ ఒకటి చూపిస్తున్నానండి. ఈ ఏరియా వచ్చేసి మనకి విజయవాడ టు బందరు పోర్టు వెళ్ళే ఏరియా అండి, బందరు మచిలీపట్నం. ఇది బైపాస్ అండి. బైపాస్ వన్ వే వచ్చేసి మన గుడివాడ వెళ్ళే రూట్ ఉందండి, రైట్ సైడు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు పామరు వెళ్ళే రూట్ ఉంది. ఈ ఏరియా అంతా పామరు ఊర్లోకి వెళ్ళే రూట్ అండి. ఇది కింద సర్వీస్ రోడ్ కూడా ఇచ్చారు. ఇది రేపొద్దున వచ్చేసి పామరు జంక్షన్ అవుతుందండి, మనకి 4-వే జంక్షన్ అవుతుంది. ఒక వే వచ్చేసి మచిలీపట్నం, ఒక వే వచ్చేసి విజయవాడ, ఒక వే వచ్చేసి గుడివాడ, ఒక వే వచ్చేసి పామరు అండి. పామరు, చల్లపల్లి, మోపిదేవి. ఇటు యాక్చువల్గా కత్తిపూడి నుంచి మనకి పామరు, చల్లపల్లి, మోపిదేవి యాక్చువల్గా కోస్టల్ కారిడారు ఏరియాలో ఫ్లైఓవర్ వేస్తున్నారండి. ఈ ఏరియా కూడా డెవలప్ చేస్తున్నారు. ఇది చల్లపల్లి వెళ్ళే రూట్ అండి. తార్ రోడ్డుకి ఆనుకొని మన వెంచర్ 300 మీటర్లు ఉంటుందండి. అది ఒకసారి గమనించండి. ఇది మన పామరు వెళ్ళే ఊర్లోకి వెళ్ళే రూట్ అండి. ఇది తార్ రోడ్డు. మన వెంచర్కి వెళ్ళడానికి ఈ రూట్ అండి. మన ప్రాజెక్ట్ వచ్చేసి అధూరి గ్రూప్ అండి. అధూరి గ్రూప్ అనేది హైదరాబాద్లో 22 ప్రాజెక్టులు రన్నింగ్లో ఉన్నాయండి. చాలా పెద్ద ప్రాజెక్టు. విజయవాడలో వచ్చేసి మీకు న్యూ లాంచింగ్ చేసామండి. 3 మంత్స్ అయింది. మీకు వచ్చేసి ప్రాజెక్ట్స్ పామరు, నెప్పల్లి అంటే ఓఆర్ఆర్ బేస్ చేసుకొని నెప్పల్లి, కాజా అంటే అమరావతి క్యాపిటల్ బేస్ చేసుకొని కాజా టోల్ ప్లాజా దగ్గర ఇచ్చామండి 50 ఏకర్స్. నెంబర్ 1 గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు, క్లబ్ హౌస్, అన్ని ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయండి. మనం ఎక్కడైనా కానీ విల్లాస్, ఇండిపెండెంట్ హౌస్ కూడా కన్సెషన్ చేస్తామండి దాంట్లో. అంటే రేపొద్దున కస్టమర్కి గ్రోత్ అనేది రావాలి కాబట్టి మనం కన్సెషన్ చేస్తాము. ఇది మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఏరియా. మీకు హౌసెస్ పక్కనే ఉంటుంది. 40 ఏకర్స్. ఇప్పుడు ఫేజ్ 1 కింద 50 ఏకర్స్ ఇచ్చాము, 15 ఏకర్స్ ఇచ్చాము. మొత్తం 40 ఏకర్స్. ఇప్పుడు 15 ఏకర్స్ ఫేజ్ 1 కింద ఇచ్చాము. దీంట్లో గజం వచ్చేసి మీకు 13,000 రూపాయలండి. అది ఒకసారి ఆలోచించండి. చాలా తక్కువ ప్రైస్లోనే ఉందండి ఏరియాలో. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి మీకు పామరు జంక్షన్ అవుతుందండి. మనకి ఈ ఏరియా అంతా రెసిడెన్షియల్గా బాగా డెవలప్ అవుతుంది. ఎక్స్టెన్షన్ కూడా అవుతుందండి. ఎందుకంటే బందర్ పోర్టు వర్క్ అయిపోయినాక ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే వర్క్ అయిపోవచ్చిందండి. ఒక 70% అయింది. దీంట్లో ఒక 20,000 పీపుల్స్ ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. ఆ ఎంప్లాయ్మెంట్ అనేది యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఉండడానికి కొద్దిగా పాసిబిలిటీ కొన్ని ఉండవండి ఆ ఏరియాలో. అందుకని మీకు ఏంటంటే పామరు యాక్చువల్గా కంకిపాడు దగ్గరలో, లేదా కంకిపాడు ఓఆర్ఆర్ దగ్గరలో కానీ పామర్ దగ్గర కానీ, పామరు జంక్షన్ అవుతుంది కాబట్టి మీకు గుడివాడ రూటు, ఇటు మోపిదేవి, చల్లపల్లి రూటు కూడా ఇది జంక్షన్ అవుతుంది కాబట్టి ఈ ఏరియాలో రెసిడెన్షియల్ అనేది చాలా బాగుంటుందండి. మనకి యాక్సెస్ బాగుంటుందండి. యాక్సెస్ ఉంటే ఎక్కడ ఏరియానే గ్రోత్ ఉంటుందండి. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ హౌసింగ్ ఉన్న ఏరియా అండి. ఇదంతా ఈ ఏరియా అంతా హౌసింగ్ ఉన్న ఏరియా. అది కూడా ఒకసారి మీరు గమనించవచ్చు. ఎందుకంటే హౌసింగ్ ఉన్న ఏరియా పక్కన మనం హౌస్ కట్టుకోవడానికి చాలా పాసిబిలిటీ ఉంటుందండి. తర్వాత గ్రోత్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ మన హౌస్ కట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్కి కూడా ఈ ఏరియా చాలా అనువుగా ఉంటుందండి. అందులో ఏంటంటే దీంట్లో ఫ్లాట్ సైజు కూడా మీకు 150 గజాల నుంచి ఉన్నాయండి. ఇది గజం వచ్చేసి 13,000 రూపాయలండి. చాలా తక్కువ ప్రైస్. మీకు ఈ ఏరియాలో మీకు ఇంత తక్కువ ప్రైస్ లేదు. ఎందుకంటే మొత్తం గ్రోత్ ఏరియా అంతా డెవలప్ అయిపోయిందండి. ఏరియా అంతా మంచి రెసిడెన్షియల్గా కానీ కమర్షియల్గా కానీ బాగా ఇంప్రూవ్ అయిందండి. అందుకని ఒకసారి గమనించండి. ఇది పామర్ సెంటర్ అండి. ఇదంతా ఇది సర్కిల్ అంతా పామర్ సెంటర్. ఇటు బస్సు వెళ్ళే రూట్ మటుకు మచిలీపట్నం వెళ్ళొద్దండి. రైట్ సైడ్ వచ్చేసి విజయవాడ వెళ్తాము. అది ఒకసారి ఆలోచించండి. దీంట్లో ఏమైనా ఫ్లాట్స్ కావాలి అనుకుంటే మా నెంబరు స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుందండి, కాంటాక్ట్ చేయొచ్చండి. మంచి ప్రైమ్ లొకేషను. ఇది జంక్షన్ అవుతుందండి. జంక్షన్ అయినాక రెసిడెన్షియల్గా చాలా బాగుంటుందండి.
కాల్ మీ సార్. థ్యాంక్ యూ సార్.